స్వర్ణముఖము తేజోమయుని చూడబోదుము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, 13-14. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించమరండి చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించును మీకు తెలియదు. చాలండి, రేపేమి సంభవించునో మీకు తెలియదు. చివరి లేఖన భాగం పాత నిబంధనలో నుండి జకర్యా గ్రంథం 12వ అధ్యాయం, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 2-3 వచనాలు. నేను యెరూషలేము చుట్టూనున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకును బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తిమోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై యుందిరి. భూజనులందరూ దానికి విరోధులై యుందురు. 12 వచనం ఏమన్నాడు? నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. వాక్య సహాయం నిమిత్తం మరొక మారు చిన్న ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిలవబడిన నేను నిష్ప్రయోజకుడను. నాకు మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. మీ సంఘానికి ఏ మాటలైతే ఆ మాటలు మీరు అందించండి. ఆ మాటల ద్వారా సంఘానికి దిద్దుబాటును క్షమాభివృద్ధి మాకు పురికొల్పు మీరు అనుభవించుదురండి. మీ వాక్యమును చదువుకున్నాం. మీ సహాయం కొరకే వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత నెలలో 2వ ఆదివారంలో నేను మీకు మాట్లాడినప్పుడు ఒకే ఒక మాట గురించి చెప్పాను. రేపేమి సంభవిస్తుంది, రేపేమి జరుగుతుంది అన్న విషయాలు, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం తెచ్చాను. రేపేమి జరుగుతుంది అన్నదానికి బయట ఎక్కడ కూడా ఎటువంటి ఆధారాలు కానీ ఏ విధంగా కానీ ఎవరు చెప్పలేరు. కానీ ఒక బైబిల్ గ్రంథం అయితే రేపేమి జరుగుతుందన్న విషయాలు చాలా స్పష్టంగా తెలియజేసిందని చెప్పి జ్ఞాపకం తెచ్చాను. రేపేమి సంభవిస్తుంది అన్న దేశాలు కనుక మనం గమనించినట్లయితే మీకు జ్ఞాపకం తెచ్చాను. ఇజ్రాయెల్ దేశం ఒక్కటి ఏకాకైతే అది మిగతా దేశాలు, ప్రపంచ దేశాలు ఒక్కతాటికి వస్తాయి. ఇది తరువాతి దినాల్లో జరగవచ్చు బహుశా, ఒకవేళ. ఎందుకనంటే నిన్నటి దినాన్ని మీరు గమనించినట్లయితే ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి దాడి చేసి ఇరాన్ యొక్క అధిపతిని చంపేసింది. ముస్లిం కంట్రీస్లో ఉన్నటువంటి యుఎస్ బేస్ ఏవైతే కూడా మిస్సైల్స్ ప్రయోగించడానికి ఏదైతే ఉపయోగించే ప్లేసెస్ అయితే ఉన్నాయో బేస్మెంట్లో, ఆ బేస్మెంట్లు అన్నిటి మీద కూడా ఇరాన్ మళ్ళా తిరిగి దాడి చేసింది. దేని గురించి? వారి యొక్క ముస్లిం దేశమే అయినప్పటికీ కూడా ఎందుచేతనంటే అమెరికా మరియు ఇజ్రాయెల్కి ఇవి సహాయం చేస్తున్న దేశాలు అని ఏ దేశాలు అయితే ఉన్నాయో దాదాపుగా అన్ని దేశాల మీదకి చేసింది, ఒక్క ఒమన్ దేశం తప్ప. నేటి పరిస్థితి కనుక మనం గమనించినట్లయితే ప్రపంచ దేశాలు ఒక తాటి మీదకి వస్తాయా అని అనటానికి, వస్తాయేమో చెప్పలేం మనం, వస్తాయి. ఇరాన్ మాత్రం ఏమవ్వదు. ఇరాన్ మీద అయితే మాత్రం ఏ దాడి జరగదు. ఎందుకనంటే ఎదోము అని పిలువబడింది బైబిల్ గ్రంథంలో ఇరాన్ గురించి. ఇరాన్ గురించి మీకు జ్ఞాపకం తెచ్చకముందు గత నెలలో మీకు జ్ఞాపకం తెచ్చిన కొన్ని మాటలు నేను జ్ఞాపకం తెచ్చి నేను ముందుకు వెళ్ళిపోతాను. గత వారంలో మీకు జ్ఞాపకం తెచ్చాను. ఇజ్రాయెల్ దేశం యొక్క ఏమవుతుంది, భవిష్యత్తు ఏంటి, అసలు సంఘం భవిష్యత్తు ఏంటి, ఇజ్రాయెల్ దేశం భవిష్యత్తు ఏంటి, సంఘం యొక్క భవిష్యత్తు ఏంటి,
ప్రపంచ దేశాల యొక్క భవిష్యత్తు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, దేవుని ప్రణాళికలో ఏమేమి ఉన్నాయన్న విషయాలు, చాలా విషయాలు మీకు జ్ఞాపకం తెచ్చాను. వాటిలో మొట్టమొదటిగా రేపేమి జరుగుతుందని అన్నప్పుడు, మొట్టమొదటిగా రేపు జరిగే సంభవాలలో మొట్టమొదటిగా సంఘం ఎత్తబడటం అని జ్ఞాపకం తెచ్చాను. అంటే పరిశుద్ధులుగా ఉన్నవారు, పిలువబడిన వారు, దేవుని యొక్క యేసు ప్రభువు వారి యొక్క రక్తములో కడుగబడి ఎవరైతే ఆయన నమ్మి బాప్తిజం పొందిన వారు ఉంటారో వారందరూ కూడా ఎత్తబడతారు. రేపు జరిగే సంభవాలలో మొట్టమొదటి సంభవం ఇది. మొట్టమొదటిగా సంఘం ఎత్తబడుతుంది, పరిశుద్ధులు. దానికి సంఘం ఎత్తబడుతుంది అనడానికి బైబిల్ గ్రంథంలోంచి మీకు కొన్ని ఉదాహరణలు జ్ఞాపకం తెచ్చాను. ఎందుకనంటే తెసలోనికలు రాయబడిన పత్రికలు ఏమన్నాడంటే, పౌలు ఏమన్నాడు అని అంటే, మనమందరం కూడా మేఘముల మీద కొనిపోబడతాం, మేఘం మీద ఆకాశానికి ఎత్తబడతామని జ్ఞాపకం తెచ్చాడు. ఒక రెప్పపాటులోనే మనమందరము మార్పు పొందుతామన్నాడు. ఆ రెప్పపాటులోనే దేహ విమోచన జరుగుతుంది, మనిషి మారతాడు, ఆత్మలు మధ్యాకాశానికి ఎత్తబడతాయి. ఇవన్నీ జరిగే సంఘటనల కాలం ఎంతనంటే ఒక రెప్పపాటు. ఈ రెప్పపాటుని గురించి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, మీకు జ్ఞాపకం తెచ్చాను, రాకడలో సంఘం శ్రమల కాలం కంటే ముందే ఎత్తబడ్డాడు అని అనటానికి 2 ఉదాహరణలు జ్ఞాపకం తెచ్చాను. నోవహు దాదాపుగా 120 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ ప్రజలకు చెప్పాడు, దేవుని ప్రళయం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, మీరు మారండి, మారితే గనక మీరు ఓడలోనికి రండి అని పిలిచాడు. 120 సంవత్సరాలు పిలిస్తే తన కుటుంబం తప్ప ఎవరు రాలేదు. వెర్రివాడిని చూసినట్టు చూశారు. ఎవరిని? నోవహుని. నోవహు నమ్మాడు, నీతిపరుడు. గత వారంలో కూడా జ్ఞాపకం తెచ్చారు. తన తరములో నిందారహితుడు, నీతిమంతుడు. నిందారహితుడు, నీతిమంత అయిన వాణిని తప్పించి జలప్రలయాన్ని దేవుడు భూమి మీదకి రప్పించాడు. అంటే నమ్ముకున్న వారిని శ్రమల పాలు చేయడు దేవుడు అంటానికి ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ, సొదొమ గొమొర్రా కాలిపోవడానికి ముందే లోతుకు బయటికి రాబడ్డాడు. లోతు బయటికి రాబడ్డాడు. అంటే శ్రమ కాలానికి ముందే సంఘం ఎత్తబడడానికి ఈ 2 కూడా మనకున్నాయి. ఎందుకంటే లేఖనాల్లో మనకున్నది, ఉగ్రతకు పాత్రులం మనము కాదు, అపవాది వాని సంబంధికులు. మన కొరకే పరలోకం ఉంది, మన కొరకే నిత్య రక్షణ ఉన్నది, మన కొరకే ఆ పరలోక రాజ్యం, బంగారు పరలోక రాజ్యం ఉన్నది. నరకం అనేది సాతానుకు, వాని యొక్క సంబంధులకు మాత్రమే, మనకు కాదు. కానీ మానవుడు ఆజ్ఞను అతిక్రమించి దేవుని యొక్క క్రమాన్ని మీరి ఏమవుతున్నాడంటే ఉగ్రత పాలవుతున్నాడు. జ్ఞాపకం తెచ్చాను కదా, సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత యాంటీక్రైస్ట్ అన్నవాడు ఎప్పటి వరకు వస్తాడు ఏంటన్న విషయాలు ఎవరికీ తెలియదు. మీకు జ్ఞాపకం తెచ్చాను. ఎందుకనంటే యేసు ప్రభువారు భూమి మీద నుంచి ఆరోహణమైన తర్వాత 50 దినాలకి పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చాడు. అలానే ఈ యాంటీక్రైస్ట్ తన్ను తానుగా ప్రత్యక్షపరచుకోవడానికి రోజులు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఈ కాలం గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు, ఎక్కడా కూడా. అది దేవునికి మాత్రమే తెలుసు. అయితే మీకు చాలామందికి ఏమనుకుంటున్నారు అని అంటే, నేటి కాలంలో యాంటీక్రైస్ట్ యొక్క దాని యొక్క రాజ్యం ఇంకా భూమి మీదకి రాలేదు, లేదంటే కనుక 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభమవటానికి ఇంకా చాలా సమయం ఉంది. ఎందుకనంటే భూమి మీద ఇంకా చాలా జరగాలి, అవన్నీ జరిగితేనే కానీ ఇవన్నీ రావు అని అనుకుంటున్నారు. కానీ గత సంవత్సరంలో మీకు జ్ఞాపకం తెచ్చాను, 3 ముక్కలు గుర్తుపెట్టుకోండి. అంత్య దినాలలో మనుషుల యొక్క మోసం, ద్రోహం, అక్రమం, ఈ 3 గుర్తుపెట్టుకోండి. మందిరాలలో సమాధానము, సఖ్యత అన్నది కరువైపోతుంది, ఉండదు. వస్తుందని అనుకోవడానికి కూడా మనకి ఎటువంటి బైబిల్ సంబంధితమైన ఆధారాలు ఏమీ లేవు. అయితే యాంటీక్రైస్ట్ యొక్క రాజ్యం ఇంకా ప్రారంభించబడిందా లేదన్న విషయాలు చాలామందికి డౌట్లు ఉండొచ్చు. అయితే మీకు జ్ఞాపకం తెస్తాను, గత వారంలో మీకు జ్ఞాపకం తెచ్చిన దాంట్లో తర్వాత పాయింట్లు మీకు తర్వాత చెప్తాను. అయితే రేపేమి సంభవించునని అన్నారు కదా,
రేపేమి సంభవిస్తుంది అన్నప్పుడు యేసు ప్రభువారు భూమి మీద ఉండి 33 సంవత్సరాలు జీవించిన కాలంలో ఆయన అన్యాయమైన తీర్పును పొందాడు కదా. అన్యాయమైన తీర్పును పొందినప్పుడు పిలాతు దగ్గర యూదులు ఇశ్రాయేలీలు చేసిన అతిపెద్ద తప్పిదం ఏమిటి అనంటే, పిలాతు అయితే ఒక గిన్నె రప్పించుకుని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని చేతులు కడుక్కున్నాడు. కానీ వారేమన్నారు, ఈ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. ఆ చెప్పినది ఎప్పుడు? క్రీస్తుశకం 33.5 సంవత్సరంలో, 34 సంవత్సర కాలంలో, మధ్యకాలంలో క్రీస్తుశకం 70 సంవత్సరంలో టైటస్ చక్రవర్తి ఇశ్రాయేలీలను నరవధ చేశాడు, యెరూషలేమును కాల్చేశాడు, ధ్వంసం చేశాడు. ఆ రక్తాపరాధం ఇశ్రాయేలీల మీదకి వచ్చింది. ఏ రక్తాపరాధం? మా మీద మా పిల్లల మీద ఉండొచ్చమని అడిగారు కదా దేవుని దగ్గర. వారు అడిగినట్టుగానే, వారు కోరుకున్నట్టుగానే వారి యొక్క రక్తాపరాధం ఆ దేశం మీదకి వచ్చింది. ఆ దేశం మీదకి వచ్చిన తర్వాత ఆ దేశం సర్వనాశనం అయిపోయింది. నాశనం అయిపోయి కాల్చబడిన తర్వాత మరలా 1948 సంవత్సరంలో మళ్ళా ఇశ్రాయేలీల దేశం ఏర్పడింది. ఇశ్రాయేలీల దేశం ఏర్పడుతుందని ఎవ్వరు అనుకోలేదు. మీకు జ్ఞాపకం తెచ్చాను కదా గత వారంలో, ద సిటీ ఆఫ్ గాడ్, దేవుని పట్టణం అనే పుస్తకంలో యేసు ప్రభు వారి యొక్క రాకడ గురించి చెప్పబడింది. తర్వాత జాన్ నెల్సన్ డార్బాన్ ఆయన ఏం చేశాడు అని అంటే, ఇశ్రాయేలీల దేశం మరలా ఏర్పడుతుందంటే చాలా విచిత్రంగా చూసారు. ఆయనక ఏం చెప్తున్నాడు ఈయన వాక్యం? ఏం చెప్తున్నాడు అసలు? ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలీల దేశం మొత్తానికి అసలు పునాదులు లేవు, ఏమీ లేవు. మరలా ఇశ్రాయేలీల దేశం ఏర్పడడం ఏంటి? అసలు యేసు ప్రభువుని సిలువేసిందే ఆ దేశం కదా, యేసు ప్రభు వారిని హింసించిందే ఆ దేశం కదా అని అనుకున్నారు. ఆయన పిచ్చోని చూసినట్టు చూసారు. ఒక్క రకంగా చెప్పాలి అని అంటే పిచ్చోని చూసినట్టు చూస్తే ఆయన చెప్పాడు, బైబుల్ ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా ఇశ్రాయేలీల దేశం ఏర్పడదమన్నది ఖాయం అని చెప్పాడు. అంతే. ఆయన చెప్పిన దాదాపు 115 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీల దేశం మరలా ఏర్పడింది. ఇశ్రాయేలీల దేశం ఏర్పడింది. ఇశ్రాయేలీల దేశం 1948 నుంచి ఇప్పుడు వరకు అతి తక్కువ కాలంలో ప్రపంచాన్ని ఏలే ఒక శక్తి కింద ఎదిగింది. అన్నిటిలోని రారాజే అది. యుద్ధం చేయడంలో కానివ్వండి, టెక్నాలజీలో కానివ్వండి, వారి యొక్క పట్టింపుల విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కూడా వారికి వారే సాటి. ఈ భూప్రపంచం మీద వారికి ఉన్నన్ని ఆధిక్యతలు దేవుడు ఎవ్వరికి ఇవ్వలేదు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఇశ్రాయేలీలకు ఇచ్చినన్ని ఆధిక్యతలు ఏ మానవునికి దేవుడు ఇవ్వలేదు. కానీ క్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సిలువలో ప్రాణం పెట్టాడో అన్యులైన మనకు రక్షణ అనుగ్రహించబడింది. ఆయన అనుగ్రహించబడింది. రక్షణ అనుగ్రహించబడిన తర్వాత మనం ఆయన రాజ్య నివాసులుగా చేయబడ్డాం. అయితే ఇశ్రాయేలీల దేశం ఏర్పడింది. ఇశ్రాయేలీల దేశం మరలా కొలాప్స్ అవ్వడానికి సూచనలు మనకు బాగా కనిపిస్తున్నాయి కదా నేటి ప్రపంచాన్ని చూసినప్పుడు. నో. ఇశ్రాయేలీల దేశం అన్నది కొలాప్స్ అనేది అవ్వదు, ఇరాన్ కూడా అవ్వదు. ఎందుకనంటే రేపన్న రోజు క్రీస్తు విరోధి పాలన చేయడానికి ముఖ్య పట్టణం ఇరానే కాబోతుంది. ఇరాన్ దాని మిత్ర దేశాలు. ఎందుకనంటే యేసు ప్రభు వారు చెప్పాడు, ఎదోమును గురించి ప్రకటన చెప్పాడు. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు 3 సువార్తల్లో చెప్పాడు, ఆకాశం భూమి గతించినా కానీ నా మాటలు గతించవని చెప్పాడు ఆయన. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి నేను అతను తప్పిస్తున్నాను అన్నాడు కదా. ఇశ్రాయేలీలు యెహోవాను ప్రేమించినంత కాలం ఇశ్రాయేలీలను దేవుడు తప్పించాడు. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నంత కాలంలో యేసు ప్రభుని వారు ఎరగలేదు. వారి యొక్క ఆత్మీయ నేత్రాలకు గ్రుడ్డితనం కలిగింది.
ఆయన పరము నుండి భూమి మీదకి వచ్చింది నశించిన ఇశ్రాయేలీల కొరకే. సువార్తల్లో మీరు చాలా క్లియర్గా వచనం వెంబడి వచనం చదవండి. నశించిన ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చాను, వారి కొరకే వచ్చాను, నేను మీ పితరుల దేవుడను, మీరు అనుకుంటా మెస్సయ్యాను నేనే అని చెప్పాడు. కానీ వారు నమ్మలేదు. అయితే ఆ దేశం మీదకి ఇప్పుడు మరలా ప్రపంచ దేశాలు ఏకాకం కాకబోతున్నాయని చెప్పి జ్ఞాపకం తెచ్చాను. అయితే యాంటీక్రైస్ట్ రావటానికి యాంటీక్రైస్ట్ యొక్క రాజ్యంలోని కొన్ని ముఖ్య సూచనలు ఏంటో తెలుసా? 1 వరల్డ్, 1 కరెన్సీ, 1 సిస్టమ్. 1 వరల్డ్, 1 కరెన్సీ, 1 సిస్టమ్ అంటే ఒకే మాట. అది చెప్పేందరు తెలియదు. ఒకే మాట, ఒకే నగదు చెల్లుబాటు చేసేది, ఒకటే మతం, 1 రిలీజియన్ కూడా ఉండబోతుంది. సాతాను యొక్క రాజ్యంలో మెయిన్ ప్రాముఖ్యంగా చెప్పబడినవి ఇవి. అయితే నేటి కాలంలో ఇవన్నీ మనం చూసినట్లయితే క్రీస్తు విరోధి యొక్క పాలన జరగటానికి అప్పటికప్పుడు ఏమీ రాదు. ఆల్రెడీ సాతానుకు సంబంధించిన రాజ్యానికి సంబంధించిన పునాదులు ఆల్రెడీ భూమి మీద పడిపోయినాయి. గోడలు కూడా కట్టబడ్డాయి. వాడు వచ్చి జస్ట్ సిస్టమ్ ఆన్ చేసుకుంటాం ఒకటే మిగిలింది. ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడు లాగానే ఉంది ప్రపంచం, ఏమి తెలియట్లేదు అనుకుంటున్నారు కదా. ఏంటి అసలు, ఆయన పునాదులు ఏమున్నాయి? క్రూర మృగము యొక్క మొట్టమొదటి పిల్లర్ ఏంటో తెలుసా? నార్త్ కొరియా. ఈ నార్త్ కొరియాలో మీరు గమనించినట్లయితే సాతానికి కావలసింది నీ డబ్బు కాదు, నీ ధనం కాదు, నీ ఇల్లు కాదు. సాతానికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ ఆత్మ. ఆరాధన విధానాన్ని మార్చేస్తాడు వాడు. నకిలీకిని అసలుకిని తేడా ఎంత ఉంటుంది? ఇప్పుడు నకిలీ 100 రూపాయల నోటికి అసలు 100 రూపాయల నోటికి తేడా ఎంత పర్సెంటేజ్? 1%, మేబీ 99% మ్యాచ్ అయిపోతుంది కదా. ఆ 1% గుర్తించడం అనేది చాలా కష్టం. నార్త్ కొరియాని కనుక మీరు గమనించినట్లయితే ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. క్రీస్తు విరోధి యొక్క పాలనలో ఆ మృగానికి మొక్కాలి అని ఉంది. ప్రకటన గ్రంథం ఒక మాట చూడండి, ఒక్క మాట బైబిల్ తెరండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం, 13:15. ప్రకటన గ్రంథం 13:15 తెలిసిన వారు సహాయం చేయండి నాకు. ప్రకటన గ్రంథం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. ఆ క్రూర మృగానికి అధికారం ఇవ్వబడింది, దానికి మొక్కకపోతే గనక. నార్త్ కొరియాలో మనిషే దేవుడు, అంటే ప్రపంచాన్ని పాలిస్తున్న అధినేతే వారి దేవుడు. తెలుసా మీకు ఇది? కిమ్ జాన్ వుంగ్ ఎవరైతే ఉన్నాడో నార్త్ కొరియా అధ్యక్షుడు, వారి యొక్క ఫోటో, వారి యొక్క తండ్రి యొక్క ఫోటో ప్రతి ఒక్క కుటుంబంలోనే ఉండాలి అక్కడ. నార్త్ కొరియాలో సిస్టమ్ అది. ఏ కుటుంబంలో అయితే ఆ ఫోటో కింద పడినా, ఆ ఫోటోకి ఏదన్నా బూజు పట్టినా దేశద్రోహం నేరం కింద కాల్చి చంపేస్తారు ఆన్ ది స్పాట్. ఒకవేళ కనుక వాళ్ళు ఇల్లు అంటికిపోయిందనుకో, నార్త్ కొరియాలో ఏదైనా ఇల్లు అంటుకుపోతుంది, వారు మొట్టమొదటిగా బయటికి తీసుకురావాల్సింది ఏంటో తెలుసా? వారిద్దరూ ఉన్న ఫోటోను బయటికి తీసుకురారు. వారి పిల్లల్ని కాదు, వారి డబ్బు కాదు, వారి ఆస్తి కాదు, వారి బట్టలు కాదు. మొదటి ప్రాధాన్యం ఎవరికి వాళ్ళు తెలుసా? నార్త్ కొరియా అధ్యక్షుడికి. ఒక మనిషిని బలవంతంగా ఆరాధన చేసుకోవటం క్రీస్తు విరోధ పాలనకి సూచన కాదా అది? ఒక మనిషినే దేవుడి కింద ఆరాధిస్తుంది ఒక దేశం. రేపొద్దున
క్రీస్తు విరోధి వచ్చినప్పుడు కూడా ఆయనే దేవుడి కింద ఆరాధింపబడతాడు. ఎలాగనంటే భయం గుప్పిట్లో. నార్త్ కొరియా ప్రజలు ఎందుకని ఆయన దేవుడి కింద ఆరాధిస్తారు? భయం గుప్పెట్లో మానవుణ్ణి కంట్రోల్ చేస్తున్నవాడు. నార్త్ కొరియాలో భయం గుప్పెట్లో ప్రజలందరూ కూడా ఒకవేళ కనుక మనం ఇది చేయకపోతే మనం చంపబడతాం, కాల్చబడతాం అని భయం గుప్పెట్లో వారు బతుకుతున్నారు. మృగాని యొక్క మొదటి పిల్లర్ ఏంటిదనంటే ఆరాధన క్రమాన్ని మార్చివేస్తాడు. మనిషే దేవుడి కింద ఆరాధింపబడతాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని స్థానాన్ని ఆక్రమించడం. అంటే దేవుడు ఉండవలసిన స్థానంలో ఆ ప్రజల యొక్క గుండెల్లో ఎవరుంటున్నారు? ఆ దేశం యొక్క అధ్యక్షుడు. మనిషే దేవుడిగా ఆరాధింపబడతాడు అని అనడానికి ఎప్పుడో రోజులు చూద్దామనుకుంటున్నాం. నీ కళ్ళ ముందున్న దేశాన్ని చూడు, మనిషే దేవుడికి ఆరాధింపబడుతున్నాడు. రేపు 7 ఏళ్ల శ్రమల కాలంలో నువ్వు ఇదని చూద్దాం అనుకుంటున్నామో, దేవుడికి ఇప్పుడే ఆల్రెడీ ట్రైలర్ చూపిస్తున్నాడు. ఆ క్రీస్తు విరోధి యొక్క రాజ్యానికి ఒక గుర్తుగా సాతాను బలవంతంగా తన్ను దేవుడిగా ఎలాగైతే ఆరాధించమని కోరతాడో, నార్త్ కొరియా దేవుని యొక్క క్రీస్తు విరోధి యొక్క పాలనకు మొట్టమొదటి పిల్లర్గా మనం చూస్తున్నాం. రెండవ పిల్లర్ ఏంటదనంటే క్రూర మృగం యొక్క రెండవ పిల్లర్ చైనాలో ఎక్కువ ఉన్నది ఏంటి? టెక్నాలజీ. నార్త్ కొరియాలో భయంతో మనిషిని కంట్రోల్ చేస్తున్నాడు. చైనాలో అయితే టెక్నాలజీతో మానవుణ్ణి కంట్రోల్ చేస్తున్నాడు. చైనా తెలుసా మీకు? అది చైనాలో డిజిటల్ జైలు. ఆ డిజిటల్ అన్న పదానికి నన్ను మరి క్షమించండి, ఎందుకంటే నేను ఇంగ్లీష్ పదాలు ఎక్కువ చెప్తున్న విషయాలు నా నోటీస్కి వచ్చినాయి. ఎందుకనంటే కొన్ని తెలుగు పదాలు నాకు దొరక్క వదిలేస్తున్నాను. డిజిటల్ జైలు లాంటివి కొన్ని ఆల్రెడీ చైనాలో ప్రారంభించబడ్డాయి. ఎందుకనంటే చైనాలో మీరు చదవండి, చాలామంది మన మధ్యలో చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, వారిని అడిగి తెలుసుకోండి. ఎందుకనంటే ఇది చాలా ఇంపార్టెంట్. సోషల్ క్రెడిట్ సిస్టమ్ అనేది చైనాలో ఇప్పటికే ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు సోషల్ క్రెడిట్ సిస్టమ్, ఇది సోషల్ క్రెడిట్ సిస్టమ్ అనేది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రయోగం. ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రయోగం. ఇది మనిషి జీవితాన్ని ఒక వీడియో గేమ్ ద్వారా ఎలాగైతే కంట్రోల్ చేస్తారో, టెక్నాలజీ ద్వారా చైనా మనిషిని కంట్రోల్ చేస్తుంది. ఎలా అనంటే దాదాపుగా చైనాలో 60 కోట్లకు పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన కెమెరాలు ఉన్నాయి. AI కెమెరాస్ అంటారు. ఇప్పుడు దాదాపుగా హైదరాబాదులో కూడా కొన్ని ఎక్కువ రద్దీ గల ప్రాంతాల్లో పోలీసు వారు కూడా ట్రాఫిక్ లైట్లలో ఉపయోగిస్తున్నారు. AI కెమెరాస్ దాదాపుగా 60 కోట్ల వరకు ఉన్నాయి. ఈ 60 కోట్ల కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలు ఏం చేస్తాయంటే మనిషి యొక్క ముఖాన్ని స్కాన్ చేస్తాయి. స్కాన్ చేసి అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందనంటే, మన ఇండియాలో డిజీ లాకర్ అనేది ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తారా? డిజీ లాకర్ మొబైల్స్లో ఎనీబడి? డిజీ లాకర్ తెల్లారులు అందరం ఫోన్లు పట్టుకుంటారు, సోషల్ మీడియాలో చూస్తారే. డిజీ లాకర్ అనేది మన ఇండియాలో ఒక యాప్ ఉంది. ఆ యాప్లో 10th క్లాస్ సర్టిఫికేట్తో సహా డౌన్లోడ్ చేయొచ్చు. తెలుసా మీకు? అది 10th క్లాస్ సర్టిఫికేట్, 10th ఇంటర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పిఎఫ్ సంబంధించిన డీటెయిల్స్, బ్యాంకింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సింగిల్ యాప్లో దొరుకుతాయి. అటువంటిది చైనాలో సోషల్ క్రెడిట్ సిస్టమ్ అనేది ఒకటి ఉన్నది. ఆ సిస్టంలో ఏం చేశారంటే, ఒక వ్యక్తి దాంట్లో లాగిన్ అయిన తర్వాత ఒక 1000 పాయింట్లు ఇస్తారు. ఆ 1000 పాయింట్లు ఇచ్చిన తర్వాత
మనిషి యొక్క ముఖం ద్వారా బయట వీడి చేసే పనులు అన్నీ స్కాన్ అయిపోతాయి. బయట మీరు ప్రభుత్వ వ్యతిరేకమైన పనులు చేసినా, ప్రభుత్వానికి అనుకూలమైన పనులు చేస్తే మీ యొక్క ఆ స్కోర్ పెరుగుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేక సంబంధమైన చేస్తే కనుక స్కోర్ తగ్గిపోతుంది. దాన్ని చైనా ఏం చేస్తుందంటే AAA నుంచి D వరకు గ్రేడింగ్ ఇచ్చింది. 10th మన మార్క్ లిస్టుల పిల్లల యొక్క గ్రేడింగ్స్ ఎలా ఇస్తుందో అలా గ్రేడింగ్స్ ఇచ్చింది. AAA అంటే ఎక్సలెంట్ అని, D అంటే బ్లాక్ లిస్ట్ అని. ఆ చైనా సోషల్ క్రెడిట్ సిస్టంలో ఎలాగనంటే, ఒకవేళ చైనాకి సంబంధించిన ఆ ప్రభుత్వానికి సంబంధించిన నువ్వు మంచి పనులు చేస్తే కనుక నీ పాయింట్లు పెరుగుతాయి. 600 కన్నా పాయింట్లు కనుక నీకు తగ్గిపోయినాయి అనుకో, నీది D లిస్ట్లోకి వెళ్ళిపోతుంది నీ ఐడి. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఫోన్ కానీ ఐడి కానీ ఏం చూపించవసరం లేదు. నీ ఫేస్ని స్కాన్ చేసి స్కోర్ చెప్పేస్తుంది. నీది అక్కడ చెప్పేస్తే ఏం చేస్తుందంటే, ఇప్పుడు ప్రజెంట్ చైనాలో జరుగుతున్నది ఇది. 2.5 కోట్ల మందికి ఫ్లైట్ జర్నీస్ బ్యాన్ అయిపోయినాయి. తెలుసా మీకు? అది ఫ్లైట్ జర్నీ చేయడానికి లేదు, వారు బుల్లెట్ ట్రైన్ ఎక్కడానికి లేదు. చైనా యొక్క టెక్నాలజీ అది. ఒక మనిషి యొక్క ముఖాన్ని స్కాన్ చేసి అతడు ఏం చేస్తాడన్న విషయాల్ని అది చెప్పేస్తుంది. అంత మాత్రమే కాదు, నీ పిల్లల్ని ఒక మంచి స్కూల్లో చదివించాలి అని అంటే నీ స్కోర్ తక్కువ ఉంది, సోషల్ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంది, కాబట్టి ఈ స్కూల్లో నీ పిల్లల్ని నువ్వు చదివించలేవు. అంత మాత్రమే కాదు, అక్కడ ఏం జరుగుతుందనంటే, ఈ క్రెడిట్ సిస్టమ్ ఎవరికైతే తక్కువ ఉందో, కరోనా మన దగ్గరికి వచ్చినప్పుడు కాల్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటి అనౌన్స్మెంట్ వచ్చేది, గుర్తుంది కదా? కరోనా గురించి జాగ్రత్తగా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎలాగైతే అనౌన్స్మెంట్ వచ్చిందో, చైనాలో కూడా ఈ క్రెడిట్ స్కోర్ ఎవరికైతే తక్కువ ఉందో వారికి గనక ఫోన్ చేసావనుకో, నువ్వు ఫోన్ చేసే వ్యక్తి బ్లాక్ లిస్ట్లో ఉన్నాడు, దయచేసి నువ్వు జాగ్రత్తగా మాట్లాడు అనేది వచ్చేస్తుంది. అలా కాల్ వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తితో నువ్వేం మాట్లాడగలుగుతావు? మనిషిని ఏమైనా జైల్లో పెట్టారా? మనిషిని ఏమైనా ఒక తీసుకెళ్ళి బంధించారా? కానీ చేయడానికి ఏమన్నా ఉన్నాయి వాని చేతుల్లో? స్కూల్లో అడ్మిషన్స్ దొరకట్లేదు, ఫ్లైట్ ఎక్కడానికి లేదు, బుల్లెట్ ట్రైన్ ఎక్కడానికి లేదు. చైనా తన సిస్టమ్ ద్వారా మనిషిని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది? అక్కడ CCTVs అన్నీ గమనించేస్తాయి. నీ ముఖాన్ని స్కాన్ చేసి నువ్వేం చేస్తున్నావు, ఆన్లైన్లో ఏం కొంటున్నావు, ఏం అమ్ముతున్నావు, మాత్రమే కాదు నీ ఇంటర్నెట్ హిస్టరీని కూడా చెక్ చేసేస్తుంది. సోషల్ మీడియా అకౌంట్స్లో నువ్వేం పోస్ట్ చేస్తున్నావు ఇవన్నీ చేసేస్తుంది. ఇవన్నీ స్కాన్ చేసి ముఖంలోని నీకు ఇక్కడ ఒక కెమెరాలో ఒక పని చేసావు, స్కాన్ అయింది. మరలా మల్కీపురం వెళ్ళిన తర్వాత మరలా ఇంకో ఏదో తప్పు పని చేసావు, అక్కడ స్కాన్ అయింది. మరలా రాజోలు వెళ్ళిన తర్వాత మరలా ఇంకో ఏదో పని చేసావు, అక్కడ స్కాన్ అయింది. ఈ 3 దగ్గరలో స్కాన్ అయింది పట్టుకెళ్ళి సూపర్ కంప్యూటర్ సర్వర్కి ఇస్తుంది. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిసైడ్ చేస్తుంది నీ స్కోరు పెంచాలా తగ్గించేయాలన్నారు. మనిషిని ఎలా కంట్రోల్ చేస్తున్నాడో చూసావా మానవుడు? చైనా టెక్నాలజీని చూసినప్పుడు, రేపు అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి వచ్చినప్పుడు కూడా మనిషిని ఇదే విధంగా కంట్రోల్ చేస్తాడు. అప్పుడేమి సెపరేట్గా జైల్స్ పెట్టేసి నిన్ను బంధించేసి నీకు ఇది చెయ్యము అది చేయమని ఏముండదు. ఇప్పుడు ఆ వ్యక్తి క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్న వ్యక్తికి డబ్బులు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. కానీ ఫ్లైట్ ఎక్కడానికి లేదే, పిల్లలు మంచి స్కూల్లో చదివించడానికి లేదే, ఏమీ లేకుండా అయిపోద్ది. అన్నీ ఉన్నా ఏమీ లేని వాడి కింద మనిషి అయిపోతాడు. ఇది రాబోయే కాలంలో జరగబోతుంది. ఇది ఆల్రెడీ చైనాలో దీని ఇంప్లిమెంట్ అయిపోయింది. ఇది జరుగుతుంది. చైనాలో మనం చూస్తూ ఉన్నాం. చైనాలో సిస్టమ్ ఏం చేస్తుందంటే, మనిషిని చూసి తీర్పు తీరుస్తాడు. దేవుణ్ణి యాజ్ కాపీ కొట్టడం కదా, దేవుడు మన యొక్క పనులను చూసి మనకేం చేస్తాడు? ఆయన తీర్పు తీరుస్తాడు. AI కెమెరా ఏం చేస్తుంది? నువ్వు చేసే పనులను చూసి నీకు పాయింట్లు ఇవ్వాలా వద్దని డిసైడ్ చేస్తుంది. దేవుని యొక్క పనిని ఎలా కాపీ కొడుతుందో చూడండి సాతాను. నార్త్ కొరియా అయితే
ఆత్మీయను దెబ్బతీయటానికి మనిషిని భయంతో కంట్రోల్ చేసింది. చైనా అయితే మనిషిని టెక్నాలజీతోటి కంట్రోల్ చేసింది. క్రీస్తు విరోధి యొక్క రాజ్యంలో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఆరాధన పాడైపోతుంది, మనిషిని భయంతో గుప్పట్లో పెట్టేసుకుంటాడు. రెండోది ఏంటంటే చైనా టెక్నాలజీ ద్వారా మానవుని కంట్రోల్ పెట్టేసుకుంటాడు. మూడవది క్రూర మృగం యొక్క మూడో పిల్లర్ ఏంటో తెలుసా? ఇండియా. తెలుసా మీకు ఇది? ఇండియా అసాధ్యం అనుకున్నారు. దాదాపు 147 కోట్ల మంది యొక్క జనాభా యొక్క ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ దాచడం, ఒకే సర్వర్లో దాచడం అసాధ్యం అనుకుంది ప్రపంచం అంతా కూడా. ప్రపంచం అంటే 147 కోట్ల మంది యొక్క ఆధార్ యొక్క ఈ మన యొక్క 10,000 ముద్ర, 1,000 ముద్ర కాదు. ఆధార్లో మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసినప్పుడు ఎన్ని ఏళ్ళు తీసుకుంటారు? 10 ఏళ్ళు. 10,000 ముద్రలు, 2 ఐరిసు, 147 కోట్ల మంది యొక్క జనాభాని ఒక సర్వర్లో దాచారు. ఇది అసాధ్యం అనుకున్నారు ప్రపంచం మొత్తం. కానీ ఇండియా దాన్ని చెయ్యొచ్చని చేసి చూపించింది. అసలు ఇండియా ఆధార్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏం చెప్పిందో తెలిసి ఎవరికైనా గుర్తుందా? ఇది అగ్రరాజ్యం అమెరికా ఒక ఆలోచన ఏంటంటే, అమెరికాలో సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని ఒకటి ఉండేది. అమెరికాలో సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని ఒకటి ఉండేది. ఆ నెంబర్లో ఫోటో ఉండదు, ఫింగర్ ప్రింట్స్ ఉండవు, ఇవేముండవు, నేము కార్డు మాత్రమే ఉంటాయి. ఆ కార్డు ద్వారా ఎన్ని డూప్లికేట్ కార్డులు అనేది తీయొచ్చు. అదే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇండియా దాన్ని కాపీ కొట్టింది. ఎలాగనంటే ఎప్పుడనంటే 1999వ సంవత్సరంలో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు, కార్గిల్ యుద్ధం అయిపోయిన తర్వాత యుద్ధం యొక్క ఎలా జరిగింది, యుద్ధం జరిగిన తీరుని ఒక కమిటీ రివ్యూ చేస్తుంది. ఆ కమిటీ రివ్యూ చేసిన తర్వాత కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మన యొక్క భారతీయులకి వీడు భారతీయుడు అని చెప్పడానికి గుర్తింపు, పర్మనెంట్ గుర్తింపు ఏదైనా ఉంటే కనుక చొరబాటుదారుల్ని మనం అరికట్టవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ అయిన తర్వాత ఎవరినైతే గుర్తించడం కష్టమైపోతుంది అన్నారు కదా, ఆ తర్వాత అని చెప్పేసిన తర్వాత ఆధార్ అనేది మన ఇండియాలోకి ప్రవేశించబడింది. ఆధార్ ఇండియాలో ప్రవేశించినప్పుడు ఏం చెప్పారు అని అంటే, ఇది మ్యాండేటరీ కాదు, అంటే ఇది అంత ప్రాముఖ్యం కాదు, ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే, దీన్ని అన్నిటికీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అవునా కదా? ఆధార్ వచ్చిన ఫస్ట్లో. ఇప్పుడు నేడు నువ్వు బ్యాంక్ అకౌంట్లో ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే ఆధార్ మ్యాండేటరీ. ఒక లోన్ తీసుకోవాలంటే ఆధార్ మ్యాండేటరీ. స్కూల్లో నీ పిల్లవాడిని జాయిన్ చేయాలంటే ఆధార్ మ్యాండేటరీ. సాతాను ఇంప్లిమెంట్ చేసేది ఇలానే ఉంటుంది. మొదట్లో అంత అదేమీ ప్రాముఖ్యం కింద మనకు కనిపించదు, కానీ ముందు 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 వెళ్ళే కొలది దాన్ని ఆ నిఘానేత్రాన్ని ఆయన స్టిక్ చేసేస్తాడు క్రీస్తు విరోధి. అయితే ఆధార్ నెంబర్ వచ్చేటప్పుడు ఏదో ఉన్నామనిగా ఏదో ఒక నెంబర్ను బట్టి వచ్చేది కాదు. గణిత శాస్త్రంలో ఒక మేధావైనటువంటి వెర్హోప్స్ అల్గారిథం అనే ఒక గణిత శాస్త్రం యొక్క మ్యాథమెటిక్స్ యూజ్ చేశారు మన ఆధార్ ఇచ్చేటప్పుడు. ఆ మ్యాథమెటిక్స్ యూజ్ చేయడం వల్ల తప్పులని దాదాపు 99% అనేది ఉండవు, ఎక్కడో 1% మాత్రమే ఛాన్స్. ఆధార్ అనేది డూప్లికేట్ అనేది చాలా తక్కువ, అరుదు. స్టార్టింగ్లో అయితే మాత్రం ఆధార్లు 2 ఆధార్లు 3 ఆధార్లు ఏది వచ్చినాయి సర్వర్లో నుంచి ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుని ఇప్పుడు వచ్చేసిన తర్వాత, ఇప్పుడు మీరు గమనించారో లేదో నాకు తెలియదు, ఆధార్ 2.0 అని ఒక యాప్ వచ్చింది. ఆ యాప్లో నీ ఫేస్ ఇలా చూపిస్తే అథెంటికేషన్ మొత్తం చూపించేస్తుంది. ఇంటి దగ్గర నుండి నువ్వు అడ్రస్ అప్డేట్ చేయొచ్చు, మొబైల్ నెంబర్ చేంజ్ చేయొచ్చు. ఎలా? నీ ఫేస్ ఐ రికగ్నిషన్ ద్వారా.
ప్రపంచం అసాధ్యమనుకున్న దాన్ని ఇండియా అది సాధ్యమని చేసి చూపించింది. ప్రపంచం మొత్తం అది అసాధ్యం అనుకున్నారు. క్రీస్తు విరోధ సిద్ధాంతం కూడా ఇదే. నువ్వు తప్పు చేయలేవు, తప్పు చేయకూడదు, దాని నుంచి తప్పించుకోకూడదు. తెలుసా? తప్పు చేయకూడదు, నో మిస్టేక్, నో ఎస్కేప్. నువ్వు మిస్టేక్ చేయకూడదు, తప్పించుకోకూడదు. ఆధార్లో కూడా అదే సిస్టమ్ కదా. ఆధార్ డూప్లికేట్ అనేది రాకూడదు, రిపీట్ అవ్వకూడదు. దాని ప్రకారంగా ఇంప్లిమెంట్స్ డే బై డే ఇంప్లిమెంట్ అయిపోతుంది. నేటి కాలంలో మనం గమనించినట్లయితే మొదట్లో ఇది ఇలానే ఉంది, తర్వాత బ్యాంకుకి, తర్వాత మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒక సిమ్ కార్డు తీసుకోవాలంటే మ్యాండేటరీకి ఏది కావాలి? ఆధార్ కార్డు. ఇంతకుముందు మనం జిరాక్స్ ఇచ్చేవాళ్ళం. నేటి కాలంలో జిరాక్స్ ఎవడని అడుగుతున్నారా మీకు? జిరాక్స్ ఎవరు అడగరు, ఫింగర్ ప్రింట్. అంటే సాతాను ఆధార్ని క్రియేట్ చేసిన తర్వాత దానికి పాస్వర్డ్ ఏంటో తెలుసా? నా శరీరం. మన శరీరమే దాని పాస్వర్డ్. ఫింగర్ ప్రింట్ ద్వారా మాత్రమే ఇది అన్లాక్ అవుతుంది ఆధార్ నెంబర్. ఐరిస్ ద్వారా మాత్రమే ఇది అవుతుంది. నీ శరీరాన్ని లాక్ కింద పెట్టేసాడు సాతాను. ఇది అనుకున్నారు ఎప్పుడైనా? ఇంకా ఎప్పుడు? ఇంకా చాలా కాలం ఉంది. ఆయన రావడానికి ఇంకా చాలా కాలం ఉంది అనుకుంటున్నావు. ఒకవేళ నువ్వు సాతానికి సంబంధించిన, రాజ్యానికి సంబంధించినవి అన్నీ కూడా ట్రయల్స్ అయిపోయినాయి. ట్రయల్స్ అయిపోయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎంత పని? నువ్వు ఆల్రెడీ ఒక ప్రయోగం చేసావు, సక్సెస్ అయిపోయావు. ఆ ప్రయోగాన్ని మళ్ళీ తర్వాత ఇంప్లిమెంట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఈ 12 అంకెల నెంబర్లోనే, ఈ 12 అంకెల నెంబర్ కనుక నీవు లేదు అని అంటే కనుక బ్రతికున్నా కూడా నువ్వు చచ్చిన వాడితో సమానం. తెలుసా మీకు ఇది? గమనించారా? నీ బ్రతుకున్నప్పటికీ కూడా ఈ 12 అంకెల నెంబర్ లేదనుకో, ఆధార్ నెంబర్ లేదనుకో, నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. రేపేం జరుగుతుంది అనుకుంటున్నారు కదా. ఇవన్నీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయినాయి. ఇంకా టైం లేదు. సాతాను భూమి మీదకి రావటానికి, వాని యొక్క అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి భూమి మీదకి రావటానికి, బయలుపరచబడడానికి సమయం అనేదే లేదు. ఆధార్ని డిలీట్ చేసే ఆప్షన్ లేదు. తెలుసా మీకు అది? ఆధార్ ఒక్కసారి క్రియేటివిటీ అయిన తర్వాత ఆధార్ని డిలీట్ చేసే విధంగా అసలు మన భారతదేశంలో ఆ చట్టం అనేదే లేదు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫామ్ నెంబర్ 9 ఫిల్ చేసిన తర్వాత 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఒకసారి, 6 నెలల కంటే ముందు ఒకసారి మాత్రమే ఫామ్ నెంబర్ సబ్మిట్ చేసి నీ ఆధార్ను ఎందుకు డిలీట్ చేయాలో కారణం తెలిపి సబ్మిట్ చేస్తే అది మళ్ళా సిస్టమ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు డిలీట్ చేయాలా ఉండొచ్చాలన్నది సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. మన ఇండియా ఆధార్ని ఇంప్లిమెంట్ చేసి మనిషి యొక్క వేలుముద్రను, ఐరిస్ని ఒక సర్వర్లో దాచి సుసాధ్యం చేపిస్తుంది. రెండోది ఏంటి తెలుసా? మన జేబులోనే ఉన్నటువంటి యూపీఐ పేమెంట్స్, ఫోన్పే, గూగుల్ పే, సూపర్ మనీ, ఇంకా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఉన్న యూపీఐ పేమెంట్స్ అన్నీ కూడా మీరు గమనించండి. ఇదంతా కూడా సాతాను వాని యొక్క ట్రాక్లో వేసుకోవటానికి చాలా ప్రాముఖ్యమైనవి ఇవి. ఎందుకనంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా జేబులో 100 రూపాయలు ఉన్నాయి. నేను ఎక్కడైనా ఖర్చు పెట్టుకోవచ్చు, నేను ఎక్కడైనా ఖర్చు పెట్టచ్చు, మంచికి కానీ చెడుకు కానీ. అదే డిజిటల్గా నీ అకౌంట్లో 100 రూపాయలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు, ఎంత ఖర్చు పెట్టావు, ఏ సమయంలో ఏ ప్లేస్లో ఖర్చు పెట్టావు అన్నది అంతా కూడా సర్వర్లో రికార్డ్ అయిపోతుంది. అది ఒక మనిషి జీవితకాలంలో యూపీఐ వచ్చిన తర్వాత ఒక మనిషి, సగటు మనిషి దేనికి ఎంత స్పెండ్ చేస్తాడన్నది అనలైజ్ చేసేస్తుంది సిస్టమ్. వాడు దానికి జబ్బులు ఖర్చు పెట్టాడా, దేనికి ఖర్చు పెట్టాడు అన్న విషయాన్ని సిస్టమ్ అన్నది అనలైజ్ చేసేస్తుంది. అనలైజ్ చేసేసి రేపన్న రోజు క్రీస్తు విరోధి యొక్క పాలన వచ్చినప్పుడు ఏం చేస్తుందనంటే, ఈ ప్రాంతం ఉంది, ఎగ్జాంపుల్ మన రామేశ్వరం ప్రాంతం ఉంది, కార్బన్ అనేది ఎక్కువైపోతుంది, మన వెహికల్స్ బయటికి తీయకూడదు, మన దగ్గర చేతిలో డబ్బులు లేవు, క్యాష్ లేదు. ఎక్కడున్నాయి డబ్బులంతా? బ్యాంకులో ఉన్నాయి.
బ్యాంకులో ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తాడంటే సింగిల్ క్లిక్తో మీరు పెట్రోల్ బంకులు కాడ వెళ్ళి ఇక్కడ ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్ అవ్వకూడదని డిజేబుల్ చేశాడు అనుకో, నీ చేతిలో డబ్బులు, నీ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడు కూడా నువ్వు ఖర్చు పెట్టలేవు. ఇదే సాతాను యొక్క లాజిక్. మీరు ఎక్కడో ఏదో వస్తుంది, ఇంకా ఉన్నది, ఇంకా ఏదో ఉంది అన్న భ్రమలో మీరు ఉన్నారు. కానీ ఆయన రాకడకి చాలా అతి సమీపంలో ఉన్నాం మనం. ఇవన్నీ ఏం చేస్తాడనంటే వీటన్నిటినీ ఇప్పుడు మీకు చెప్పాను, నార్త్ కొరియా, చైనా, ఇండియా, వీటిల్లో నుంచి ఈ సంబంధించిన విషయాలు అన్నిటినీ చేసుకుని సాతానికి ఇంకా 3 పిల్లలు రెడీ అయిపోయినాయి, ఒక పిల్లర్ మిగిలింది. బహుశా నేను అనుకుంటాను దీనికి ఎస్ అయి ఉండొచ్చు, నో ఉండొచ్చు, రష్యా అని అనుకుంటున్నాను, ఏదైతే తెలియదు, దేవుని చిత్తం. కానీ వీటన్నిటి నుంచి నువ్వు తప్పింపబడాలనంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని చూసావు ఎప్పుడైనా? ఆ మార్గంలో వెళ్దామని ఆలోచన చేసావా? సాతానుకు సంబంధించినటువంటి రాజ్యానికి సంబంధించిన అన్నీ వచ్చేస్తున్నాయి, ఇంప్లిమెంట్ అయిపోయినాయి అన్నీ కూడా. వాటి నుంచి నువ్వు తప్పింపబడాలి, సాతాను యొక్క రాజ్యంలో నీవు ఉండకూడదనంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆ మార్గాన్ని దాదాపు 2000 సంవత్సరాల క్రితమే ఆ ప్రియ ప్రభువారు మార్గాన్ని నీ కొరకే తెరిచాడు. ఆయన నీ కొరకే తెరిచాడు, నీ కొరకే ప్రాణం పెట్టాడు, నిన్ను విమోచించడం కొరకే. మీకు టెక్నాలజీలో ఉన్నటువంటి అన్ని విషయాలు జ్ఞాపకం తెచ్చాను. మీరు గమనించండి, ఈ డిజిటల్ పేమెంట్స్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, నార్త్ కొరియా కానివ్వండి, ఇవన్నీ కూడా సాతాను యొక్క రాజ్యంలో ఇంప్లిమెంట్ అయ్యే విషయాలే, మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. కానీ నిద్రపోతున్న వారిగా, మన కళ్ళకు గుడ్డి వారి కింద తయారైపోయి మనం వీటన్నింటినీ గమనించట్లేదు. సాతాను వచ్చి ఏదో ఒక జైల్లో వేసి నువ్వు ముద్ర వేసుకో అని చెప్పేసి అని అంటాడు అనుకుంటున్నారా మీరు? భయం గుప్పెట్లో మనిషిని కంట్రోల్లో పెట్టుకుంటాడు సాతాను. జాగ్రత్త. కరోనా వచ్చినప్పుడు నాకు వ్యాక్సిన్ వద్దు, చచ్చానా పోతాను కానీ అన్న వాళ్ళు ఎంతమంది? మనిషిని ఇలానే కంట్రోల్ చేస్తాడు సాతాను. భయం గుప్పెట్లు సాతాను ఇలానే చేస్తాడు. రేపన్న రోజుని నీవు క్యాష్ అనేది లేదనుకో, డిజిటల్ పరంగా అయిపోయింది. నువ్వు పాల ప్యాకెట్ కొనాలన్నా, ఏ కూరగాయలు కొనుక్కోవాలన్నా, కిరాణా సరుకులు కొనుక్కోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్ ఎలా మ్యాండేటరీ చేశాడో, ఆ క్రీస్తు విరోధి ముద్ర ఉంటేనే నీ ట్రాన్సాక్షన్ అవుతుంది అని వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? దానికి లోబడతా గనక ఆరని అగ్నికి వెళ్ళిపోతావు. అగ్నిగుండం అంటే ఏదో ఒక్కరోజు కాలిపోయి ఆగిపోయేది కాదు, యుగయుగములు మండుతుంది. అది యుగయుగములు కాలుతుంది. అక్కడ ఏడుపును పండ్లు కొరకటే ఉండను అన్నాడు. ఒక్కసారి ఆలోచించావా మానవుడా? నీ చెయ్యి ఈ భాగం కాలిపోతే గనక దాని బాధను నువ్వు ఎలా వర్ణిస్తావు? ఇంటి దగ్గర మనం పొరపాటుని చెయ్యి కాలిపోతేనే ఆ మంటను తట్టుకోలేక అయ్యో బాబాయ్ మంటను తట్టుకోలేకపోతున్నావు అంటున్నావే. యుగయుగములో నిత్యము అగ్నిగుణంలోనికి వెళ్ళకుండా ఉండాలంటే 2000 సంవత్సరాల క్రితం ఆ ప్రియ ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి పరమ నుండి దిగి వచ్చాడు, నీ కొరకే ప్రాణం పెట్టాడు, నీ కొరకే రక్తం కార్చాడు. ఆయన ఆ కలువరిగిరిలో, ఆ మండుటెండలు నీ కొరకే నా కొరకే ఆయన ప్రాణం పెట్టాడే. ఆ ప్రేమ నీకు గుర్తు రావట్లేదా? ప్రియమైన సోదరి సోదరుడా, ఇది ప్రతిసారికి చెప్తున్నాను, ఇలానే వెళ్ళిపోద్ది అనుకుంటున్నావేమో. నిన్నటి దినాన్ని జ్ఞాపకం తెచ్చుకో. నిన్నటి దినాన్ని కోల్పోయిన వారి యొక్క జీవితాలను కోల్పోయిన వాళ్ళు ఎంతమంది? ముస్లిం కంట్రీస్కి ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది?
అందుకని అంటాడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకు కలిగిన వారు. అయితే ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకే వెల చెల్లించాడు. నీవు ఇప్పుడు చేయవలసిన కార్యం ఏంటదనంటే, నా కొరకే ప్రాణం పెట్టావు, పాపినైన నన్ను ప్రేమించావు, నీకు విరోధంగా ఉన్నవాడనైనా నన్ను ప్రేమించావు దేవా అని అడగటమే నీకు మిగిలి ఉన్నది. కానీ ఒకానొక దినం వస్తుంది, సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభమైనప్పుడు నువ్వు చనిపోదామని అనుకున్నా, కరెంటు పట్టుకున్నా చనిపోవు, బిల్డింగ్ పైన దూకేసినా చనిపోవు, గోదట్లో దూకేసినా చనిపోవు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదిమున బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాయబడింది, ఆ దినమున మనుషులు మరణాన్ని వెతుకుతారు కానీ అది వారికి దొరకదు. ఈ దినమునైతే నువ్వు చేసిన పాపముల అన్నిటి కొరకే ఆ ప్రియ ప్రభువారు వెల చెల్లించాడు. కానీ దాన్ని కనుక నువ్వు నిర్లక్ష్యం పెడితే నీ రక్షణ కొరకే నీవే వెల చెల్లించుకోవాలి రేపన్న రోజుని. ఆ వెల చెల్లించడం మహాఘోరం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఆ ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ఆ ముండ్ల మకుటము నీకై భరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుగోర సిల్వలో కార్చెను నీ కోసమే. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను తరిగించి చూడు, గాయాలలో నీ వేలు తరిపించి చూడు. సందేహమేలా సంశయమదేలా. సోదరా సోదరి, సందేహించొద్దు. నీ కొరకే ప్రాణం పెట్టిన ప్రభు, నిన్ను విమోచించట కొరకే ప్రాణం పెట్టిన ప్రభువారు ఆయన నీ కొరకే కలువరిగిరిలో మండుటెండలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడిన వాడు. ఆయన సిలువలో వేలాడాడు అని అంటే, నీ కొరకై వేలాడిన ప్రభు ఎలా వేలాడాడు తెలుసా? భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడాడు. ఆయన అప్పటికే కొడా దెబ్బల చేత నలుగొట్టబడింది, దేహమంతా కూడా చీల్చబడింది. చీల్చబడిన దేహం, చీల్చబడిన గాయం ఎండ తగిలినప్పుడు ఎలా చిల్లపెంకి కింద మారిపోతుందో ఆయన దేహం కూడా అలా చిల్లపెంకి వల్లే మారిపోయింది. ఎందుకొరకో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించడం కొరకే, నిన్ను నన్ను రక్షించడం కొరకే, నిన్ను నన్ను విడిపించడం కొరకే, మరణాన్ని నుండి విడిపించడం కొరకే ఆయన చేసిన సిలువలో చేసిన కార్యం గుర్తుకు రావట్లేదా? ఒక్కసారి ఆలోచించు. వచ్చావు, వెళ్ళిపోయావు, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. హృదయంలో మార్పు ఉందా? రాకడకు సమీపంగా, రాకడ సంబంధించిన సూచన అన్నీ జరుగుతున్నాయి. రేపేమి జరుగుతుందన్న విషయం నీకు తెలియదని లేఖనం క్లియర్గా చెప్పాడు. కానీ ఈ దినం అనగానే, నేడను సమయం ఉండగానే ఆ ప్రియ ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించు. ఒకవేళ గనక నీవు ముందుగానే బాప్తిజం తీసుకుని కొంతకాలం లోకంలో కలిసిపోయి ఆచారాల కోసం, అలవాట్ల కోసం ఉండిపోయి ఉంటే గనక ఈ మధ్యాహ్నం వేళ ఒక్కసారి ప్రభువుతో మాట్లాడవా? దేవా, నీ కొరకే నేను నిలబడదాం అనుకున్నాను, కానీ నిలబడలేకపోయానయ్యా. నీ కొరకే నిలబడదాం అనుకున్నాను నేను, కానీ నిలబడలేకపోయాను. నాయనా, నన్ను క్షమించు అని ఆయన దగ్గర రా. నిన్ను క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనటువంటి కూడా ఆయన క్షమించే దేవుడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు. ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, పరమును విడిచి భూమికి దిగి వచ్చిన దేవుడు, నీ కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకై పరలోకాన్ని సిద్ధము చేస్తున్న దేవుని ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే గనక
చిన్న ప్రార్థన చేయి ఈ మధ్యాహ్నం వేళ. రేపు అన్న రోజు, రేపు నీది కాదు, వాయిదా వేయద్దు. మరలా ఇంకొక వారం వస్తుంది, ఇంకొక సంవత్సరం ఉంది, ఇంకా రాకడని ఎన్నో సంవత్సరాలు చెప్తున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియదని ఆలోచన కలిగి ఉన్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. సంఘం ఎత్తబడేది ఏ మానవునికి తెలియదు. బైబిల్ గ్రంథంలో లేఖబడింది, కాలములను సమయములను తండ్రి స్వాధీనంలోనే అన్నారు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి రాకడ కొరకే సిద్ధపడిన కన్యకల వలె దివిటీల్లో నూనెను నింపుకుని ఆయన రాకడ కొరకే ఎదురు చూద్దాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, ఈ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిలబడి అందించిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపు చేయండి, తగిన కాలంలో ప్రతిఫలం అనుగ్రహించండి. సంఘానికి రావాల్సిన దిద్దుబాటుని మీరు అనుగ్రహించి, క్షేమాభివృద్ధిని మీరు అనుగ్రహించండి. వచ్చిన వరందాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువారి అమూల్యమైన నామం ప్రార్థన చేయుచున్నాం మా తండ్రి. ఆమేన్.